దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని సైన్యం. ప్రియులారా, సైన్యమంతా కలిసి క్రమముగా కవాతు చేయడం అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. అది ఎంతో అందంగా ఉంటుంది. రిపబ్లిక్ దినం, స్వాతంత్ర దినం, మన భారతదేశ సైన్యం ఒక ప్రత్యేక కవాతును నిర్వహిస్తూ ఉంటారు. సైన్యాన్ని మనం చూచినప్పుడు మనం ఏం గమనిస్తాం? మొదటిగా వారంతా ఒకే రకం దుస్తులు వేసుకొని బారులు తీరి ఉంటారు. రెండవది, ఎంతో క్రమపద్ధతి కలిగి ఉంటారు. మూడవది, వారిని నడిపే సైన్యాధిపతి చెప్పినట్టు వారు చేస్తారు. ప్రియులారా, దేవుని సైన్యమైన మనం పరలోక కానాను వైపు కదం త్రొక్కుతున్నాం. మనం ఇప్పటికే దేవుని కవచాన్ని చక్కగా ధరించి ఉంటాం. మనం ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. మన ఏకైక పరలోక సేనాధిపతి అయిన యేసుక్రీస్తును మనం వెంబడిస్తూ ఉన్నాం. ప్రియులారా, సైనికుడిగా, సైనికురాలిగా నీ నడక స్థిరముగా ఉండాలి. ముందుకెళ్ళేప్పుడు ఏ సైనికుడు ఇటు అటు దిక్కులు చూడడు. వారి దృష్టంతా వారి నాయకుని వైపే ఉంటుంది. ప్రియులారా, ఏ సైనికుడు తనకు తానుగా ఒంటరిగా వెళ్ళక గొప్ప సైన్య సమూహముగా కలిసి వెళ్తారు. దేవుని బిడ్డలారా, క్రీస్తుని శరీరమైన మనం విడదీయబడని వారం. మనం ఒంటరిగా కాక గొప్ప సైన్యముగా అంధకార శక్తులతో పోరాడుతున్నాం. మనమంతా గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారం. మనమంతా దేవుని సర్వాంగ కవచాన్ని ధరించిన వారం. కనుక దావీదుతో పాటు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు అని చెప్పాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, దేవుని సైన్యములో సైనికుడిగా, సైనికురాలుగా ఉండుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? క్రీస్తు కొరకు, సువార్త కొరకు మనము నీ ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నావా? నీ సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని సంసిద్ధము చేసుకున్నావా? దేవుని సైన్యములో సైనికుడిగా, సైనికురాలుగా మనం ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి పనులలోనూ పరిచర్యలోను, ప్రయాణములలోనూ మీరు తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించండి. ప్రభువా, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డ వెంబడి ఉంచమని, నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి నాయన. బర్త్డే, వెడ్డింగ్
యానివర్సరీ జరుపుకున్నటువంటి బిడ్డలను దీవించమని మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఇది దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమె.